వింధ్యాచలం కాశీ నుంచి 64 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కాశీ నుంచి వింధ్యాచలం ఎలా వెళ్ళాలి ఏంటి అన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. మేమైతే టూరిస్ట్ బస్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఈ ప్రదేశం తర్వాత డైరెక్ట్గా అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అదే ఆర్టీసీ బస్ బుక్ చేసుకునే వాళ్ళైతే వారణాసి బస్ స్టాండ్ నుంచి వింధ్యాచలం వెళ్ళడానికి మినీ బస్సెస్ అయితే ఉంటాయి. మీకు ఒకవేళ ఏమైనా తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా కూడా మీకు చెప్తారు. బస్ టికెట్ అమౌంట్ వచ్చేసరికి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. అలాగే జర్నీ టైం వచ్చేసరికి 1:40 అయితే ఉంటుంది. వింధ్యాచలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మీర్జాపూర్ నుంచి 8 కిలోమీటర్లు గంగా నది ఒడ్డునైతే ఉంటుంది. వింధ్యాచలంలో బస్ దిగిన తర్వాత అక్కడ నుంచి రెగ్యులర్ ఆటోస్ అయితే ఉంటుంది, లేకపోతే రెగ్యులర్గా కాశీకి అయితే బస్సెస్ అయితే ఉంటాయి. ఏమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆటోకి అయితే పర్ పర్సన్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్గా టెంపుల్ దగ్గర అయితే తీసుకెళ్ళిపోతారు. ఇలా కొంత దూరం నడిచి వెళ్తే లోపలికి వింధ్యవాసిని అమ్మవారి ఆలయం అయితే వస్తుంది. ఇక్కడ స్థల పురాణం ఈ కథ ఏంటో కూడా ఇప్పుడు మీతో చెప్తాను. వింధ్యవాసిని అమ్మవారి శ్రీకృష్ణుడి చెల్లెలుగా అయితే చెప్తారండి. ఈ స్టోరీ అందరికీ తెలియకపోయినా కూడా కృష్ణుడు జన్మించిన కథ అయితే అందరికీ తెలిసే ఉంటుంటుంది. ఈ కథ మొత్తం వింటే మీకు అర్థమవుతుంది. పూర్వం మధురా నగరంలో ఉగ్రసేనుడు అనే ఒక యాదవ రాజు ఉండేవాడు. వృద్ధుడు కావడంతో తన కొడుకైన కంసుడు తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. మరోవైపు కంసుడు చెల్లెలైన దేవకి మరో యాదవరాజు అయిన వాసుదేవుడిని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఆ దంపతుల్ని తానే తన రథంలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది. ఓ కంస, మీ చెల్లికి పుట్టే 8వ సంతానమే నీ మృతికి కారణమవుతుందని చెప్పగా ఒక్కసారే కంసుడు ఉగ్రుడైపోయి వాళ్ళిద్దరిని భవనంలో ఉన్న కారాగారంలో పెట్టి వాళ్ళకి పుట్టిన అన్ని సంతానాలని చంపేవేసేవాడు. వసుదేవులకి పుట్టిన 8 పిల్లల్ని చంపవేయగా 8వ సంతానం అష్టమి బహుళ నక్షత్రంలో ఉరుములు మెరుపుల మధ్యలో ఒక పిల్లవాడైతే జన్మిస్తాడు. అతనే శ్రీకృష్ణుడు. మరొక వైపు అదే నక్షత్రంలో గోకులంలో యశోదాదేవికి పార్వతీదేవి హంసతో ఒక ఆడపిల్ల అయితే జన్మిస్తుంది. వసుదేవుడు ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి చిన్ని కృష్ణయ్యని తీసుకొని యమునా నది మీదగా వెళుతూ గోకులం చేరుకొని యశోద పక్కనున్న ఆడపిల్లని తీసుకొని కృష్ణయ్యని అక్కడ పెట్టి తిరిగి వచ్చేస్తాడు. ఇలా ఉండగా దేవికి వసుదేవులకు 8వ సంతానం జన్మించిందని కంసుడికి తెలిసి ఆ ఆడపిల్లను రాతి మీద కొట్టి చంపవేయగా ఆ పాప దేవి అవతారంగా మారి, ఓ కంస, నిన్ను అంతం చేసే బాలుడు గోకులంలో పుట్టాడు, నీ చావు అతని చేతిలో ఉంటుందని చెప్పి అదృశ్యమవుతుంది. ఆ అదృశ్యమైన ఆ దేవియే వింధ్యాచలం పర్వతం మీద వెలిసిందని చెప్తారు. ఇదే పార్వతీదేవి అంశతో పుట్టిన వింధ్యవాసిని అమ్మవారి ఆలయం. మహాశక్తివంతమైన ఆలయంలో ఇది ఒకటి. అమ్మవారిని యంత్ర మంత్ర తంత్రాలుగా పూజిస్తారు. వింధ్యవాసిని అమ్మవారిని ఒకసారి దర్శించుకుందాం రండి. అంత లోపల చాలా ప్రత్యేకంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా కూడా మీరు దర్శించిన తర్వాత ఇక్కడ నుంచి అష్టాభుజి ఆలయం అలాగే కరకు ఆలయం కూడా ఉంటుంది. మాకు టైం లేక మేమైతే దర్శించలేకపోయాము. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా దర్శించండి. వీడియో అందరికీ యూజ్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటూ కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్కి సంబంధించిన వీడియోస్ కూడా నా ఛానల్లో అప్డేట్ చేశాను. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.